అండ్ అందరికి ఇది మా తమ్ముడు వాళ్ళ ఇల్లు, అంటే మా అమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ ఇల్లు అండి. ఇది మా పిన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా మా తమ్ముడైతే మా చిన్నమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి తననైతే పెంచి పోషించి పెద్దవాడిని చేసి తనైతే కష్టపడి చదువుకొని మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ లో సెటిల్ అయ్యి బెంగళూరులో అయితే జాబ్ చేస్తున్నాడు అండి. సాఫ్ట్వేర్ జాబ్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అయితే లోన్ తీసుకుని ఇల్లు అయితే కట్టుకున్నాడండి. నిజంగా చాలా బాగుందండి ఇల్లు అయితే. ఒకప్పుడు కూడా వాళ్ళకి ఇల్లు ఉండేది, కానీ అప్పుడు చిన్న ఇల్లు, ఫెసిలిటీస్ తక్కువ ఉండేటివి, కానీ ఉన్న కాటికి అన్ని బాగుండేటివి. ముందు కూడా ఇంట్లో మేము ఎప్పుడైనా వెళ్ళినా మాకు నచ్చినవి మా చిన్నప్ప దగ్గరుండి చేసి మరీ పెట్టేవాళ్ళు. ముఖ్యంగా మా చిన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే చేపలు అయితే భలే దొరుకుతాయండి. కందుకూరు తెలుసా తెలీదా మీకు? అసలు చిత్తూరు డిస్టిక్ దగ్గర చేలూరు ఉంది, చేలూరు దగ్గర చేలూరు చేపలు అయితే దొరుకుతాయండి. నిజంగా ఆ చెరువులో దొరికే చేపలు ఇంకా భలే టేస్ట్ ఉంటాయి. ఎప్పుడు వెళ్ళినా చేపలు ఖచ్చితంగా తెచ్చి పెట్టేవాళ్ళు మా పిన్నమ్మ వాళ్ళు. ఇప్పుడు మా చిన్నాన్నకు అనుకోకుండా ఏలికి దెబ్బ తగిలిందండి. అందువల్ల ఇప్పుడైతే పెద్దగా వంట చేయలేకపోతున్నాడు, ఏం పని చేయలేకపోతున్నాడు. కానీ మా తమ్ముడు అయితే బాగా కష్టపడి చదువుకునేసి వాళ్ళ అమ్మ నాన్నలకి కళ నెరవేర్చారండి, సొంత ఇల్లు ఉండాలని. ఇక మా పిన్నమ్మ వాళ్ళ కోరిక ఏంటంటే మా తమ్ముడికి మంచిగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని వాళ్ళ కళ. ఎలాంటి అమ్మాయి వస్తుందో ఏమో అని టెన్షన్ గా ఉన్నారు. అలానే మా అమ్మ వాళ్ళు కూడా మా తమ్ముడికి కూడా పెళ్లి చేయాలని చూస్తున్నారండి. మా ఇద్దరికి ఎప్పుడు దొరుకుతారో ఏమో మంచి అమ్మాయిలు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము. మా ఇంటికి వచ్చే మహాలక్ష్మి ఎలాంటి వాళ్ళు వస్తారో ఏమో. మా ఇంటికి వచ్చే మహాలక్ష్మి కోసం అయితే మా అమ్మ, మా పిన్నమ్మలు, మా బంధువులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మంచి అమ్మాయిలు దొరకాలని నా దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మా తమ్ముడు అయితే ఇప్పుడైతే బెంగళూరులో ఉన్నాడు. ఇంకా మా చెల్లి డెలివరీ అయింది కదా, ఇంకా బెంగళూరులో ఉంటే వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉంటుందేమో, అక్కడ బట్టలు ఉతుక్కొని ఆరేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అంట. ఎండలో ఆరేసుకోవాలి కదా చిన్నపిల్ల బట్టలు, సో అక్కడ ఇబ్బంది ఎందుకులనేసి ఇక్కడే మా పిన్నమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నారు మా చెల్లెలు. మా చిన్నమ్మ మాత్రమే బాబుతో ఉన్నారండి. ఇంకా ఈ హాలిడేస్ లో అయితే అందరూ బెంగళూరుకి అయితే వెళ్లిపోతారు, మా చెల్లెలు పిల్లలు, మా పిన్నమ్మ కూడా. మా పిన్నమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓల్డ్ వీడియో అండి, ప్రైవేట్ లో పెట్టి వదిలేసాను, ఇప్పుడు మళ్ళీ చెక్ చేసి మళ్ళీ పబ్లిక్ లో అయితే పెడుతున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే మా పిన్నమ్మ వాళ్ళ హోమ్ టూర్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.